పెట్టడానికి కూడా మెయిన్ కారణం అది. బెండకాయలు పెట్టారు, ఇక్కడ అన్ని చిరుధాన్యాలు కూడా పెట్టారు. మనకు రోజు కూడా చిరుధాన్యాలు మన పౌష్టికాహారానికి, మనకు ఆరోగ్యం ఉండడానికి కూడా చాలా అవసరము. సో కంపల్సరీ ఎగ్ కూడా ప్రతిరోజు తినండి. సెంటర్కి రండి, ప్రతి ఒక్కరు తినండి. ఒకవేళ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు ఇంటికి తీసుకెళ్ళినా కూడా మీరు మాత్రమే తినండి. ఇంట్లో షేర్ చేసుకోవడం, ఒక 10 గుడ్లు ఇస్తే ఇంట్లో 5 గుడ్లు ఒకటే రోజు పెట్టుకొని 5గురం తింటామంటే నడవదు. ఇది ఎవరి కోసము? మాత శిశు మీకోసము. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు తినాలి. మీరు ఇప్పుడు అమ్మ మీకు ఏర్పడదు, రేపటి రోజు మీరు పిల్లలు మానసికంగా ఎదుగుదల లేకపోతే అప్పుడు మనం అనుకోవచ్చు. అంటే మీకు తర్వాత ఏమైతుందంటే వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ ఏదో ఒక చిన్న లోపాలు వస్తుంటాయి. అంటే వయసు ఉంటుంది, కొంతమంది ఎత్తు పెరగకపోవడము, వయసు ఉంటుంది, కొంతమంది ఇంకా బక్కగా ఉండడం, అలాంటి మనకు ఏర్పడతాయి. అవన్నిటిని అరకట్టాలన్న ఉద్దేశంతో సెంటర్స్ ని ప్రారంభించారు. అలాగనే కంపల్సరీ పౌష్టికాహారం మనకు ఉపయోగము. మనకు ఒక శరీరంలో ఎంత ప్రోటీన్స్ కావాలి, ఎంత విటమిన్స్ కావాలి, మనకి ఎంత ఒక లిమిటెడ్ ఆయిల్ ఎంత తీసుకోవాలి, ప్రతిది ఒక మాంసకృతులు కానీ ప్రతిది ఒక లిమిటెడ్ స్టేజ్ లో ఉంటాయి. కాబట్టి కంపల్సరీ తినాలి. ఓకేనమ్మా? మీరందరూ చదివే సంస్కృతిని పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు సమాజంతో కలిసి పనిచేద్దాం. ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసం కలిగిన స్వాతంత్ర పాఠకునిగా మారాలని మరియు వారి జీవితాలలో విజయానికి పునాది వేయాలనేది మా లక్ష్యం.